ఒక్క మాట నేను మాట్లాడే ముందు ఒక్కసారి ఇమేజ్ని మీరు చూడండి, పాజ్ చేయండి, జూమ్ చేయండి. ఇందులో ఉండే ఈ వైవిధ్యభరితమైన పాత్రల్ని, మధ్యలో అంతకన్నా వైవిధ్యభరితంగా ఉన్న ఇమేజ్ని మీ మెదడులో పెట్టుకోండి, తర్వాత వస్తుంది. మన అసదుద్దీన్ ఓవైసీ గారు కువైట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మాకు ఎన్నైనా ఉండొచ్చు, రూలింగ్ పార్టీకి మాకు విభేదాలు ఉండొచ్చు, కానీ దేశానికి వచ్చేసరికి మేమందరం ఒకటే అని. అందుకే దేశానికి సంబంధించినంత వరకు ఆయన మన అసదుద్దీన్ ఓవైసీ గారు. And you have some Pakistanis also living with you. Of course, you're living in a third country. But end of the day, wisdom tells you, yes, you're in an environment, you have to work. Deep down, your love for country cannot be questioned. ఆయన అంటారు, కువైట్లో భారతీయులతో పాటు పాకిస్తానీలు కూడా ఉంటారు. ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చి ఉంటారు. కాకపోతే వాళ్ళ నెరేటివ్స్లో, వాళ్ళ ట్విట్టర్ ఫీడ్లో, వాళ్ళ గవర్నమెంట్లు, ఆ గవర్నమెంట్లకు సపోర్ట్ చేసే పక్క దేశాల గవర్నమెంట్లు చెప్పేది విని ఈ కాంబాట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ది పైచేయి ఉందని, ఇండియా ఏదో వెనకబడి ఉందని ఈ డిస్కోర్స్ అనేది నడుస్తుంది కువైట్లోనే కాదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా డిఎమ్స్ వస్తున్నాయి. లండన్లో ఉన్నాం, యూఎస్లో ఉన్నాం. ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు, అబ్బాయి ఈ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఎవరు వచ్చి ఈయన ఇండియన్ అని తెలిసి మీరు ఓడిపోయారుగా మేమే గెలిచామని చెప్పి వెళ్ళాడంట. ఆయన ఏదో క్రికెట్ మ్యాచ్ జరిగినట్టు. ఈ నెరేటివ్ని బీట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ శశి తరూర్ గారిని యూఎస్ పంపించింది. జయశంకర్ గారు యూరోప్లో ఉన్నారు, కనిమోలి గారు రష్యాలో ఉన్నారు, అసద్ గారు కువైట్లో ఉన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఎంత డేంజరస్ గేమ్ ఆడుతుందంటే మీరే ఒకసారి ఇమేజ్ చూడండి. దీన్ని అసద్ గారు కూడా చెప్పారు. ఎంతో గర్వంగా అసీం మునీర్, షేబాజ్ షరీఫ్ ఇస్తున్నాడు కదా ఈ బొమ్మ, ఇది పెయింటింగ్ కాదు, రియల్ ఫోటో. ఇది ఇండియన్ మేము కొట్టేసాం, దానికి ఫోటో ప్రూఫ్ అన్నట్టు ఒక మొమెంటాలో ఇచ్చాడు కదా. దానికి భారతదేశానికి, దానికి ఆపరేషన్ సింధూర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ బాస్ ఎవడైతే ఉన్నాడో, వాళ్ళ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో చైనా, వాళ్ళ 2019 డ్రిల్ ఫోటో ఒకటి తీసి దానికి వచ్చి ఏ మేకప్ అటు ఇటు కొట్టి మీరు పనిచేసుకోండి అని చెప్పి పాకిస్తాన్కి పంచుతుంది. వాళ్ళకి అలా సాగుతుంది. నేను ఇవాళ చెప్తున్నా, ఇలాంటి ఇమేజ్ గనక ఇండియన్ అఫీషియల్ కానీ, వాళ్ళ టాప్ లెవెల్ అఫీషియల్స్ అయ్యండి అక్కర్లేదు, ఒక మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రెస్లో కానీ చూపించుంటే ఇప్పటికి పాకిస్తాన్, చైనా, అమెరికా ఈ దేశాలన్నీ నెత్తి నోరు కొట్టుకొని మరి భారతదేశాన్ని డౌన్ గ్రేడ్ చేయడానికి చూసేవే. ఇది చాలా బాధాకరం. ఈ ఇమేజ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఇంకా రాలేదు. మన దేశపు మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడలేదు నేను. వేరే దేశాలు, మనకు సపోర్ట్ చేసే దేశాలు కూడా ఇలాంటి కష్ట సమయాల్లో మనల్ని సపోర్ట్ చేయకపోవడం బాధాకరం. ఎంత బురతకు ఎదవలు కాకపోతే ఈ ఫోటోని షేర్ చేస్తారు చెప్పండి. అది కూడా ఆయన ఫీల్డ్ మార్షల్ స్థాయిలో ఉండి యూనిఫామ్ వేసుకొని, ఆయన ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి పౌడర్ కొట్టుకొని వచ్చేసి ప్రెస్ ముందు అరే కుచ్తో శరం కరాలని అనిపిస్తుంది. ఎనీవేస్ మనం మాట్లాడుకుందే, మనందరికీ తెలిసిందే. ఆయన రీఇటరేట్ చేసి విత్ ప్రూఫ్ చూపిస్తాడు అసదుద్దీన్. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన చెప్పిన మాట హఫీజ్ సయీద్ కొడుకు అబ్దుల్ రౌఫ్ అని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మన నేల మీద నిలబడి 2025లో భారతదేశాన్ని నాశనం చేస్తాం, దేశం అంతా రక్తం పారుతుందని నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు కదా. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మాకు తెలియదు, మాకు సంబంధం లేదంటే ఎలా? అది ఇది మీరందరూ కొంచెం వినండి, ఇది మా దేశానికి సంబంధించిన యథార్థం ఇది అని ప్రపంచానికి మనం చెప్తుండగా కామన్ సెన్స్ ట్రంప్ ఒక మాట అన్నారు నిన్న. ఆయన ఇంకిత జ్ఞానాన్ని వాడి ఆయన అంటారు, నాకు ఈ మధ్యన పుటిన్ అసలు నచ్చట్లేదు, పుటిన్ హ్యాస్ గాన్ క్రేజీ. అరే డ్రోన్ని, మిజైల్ని యుక్రెయిన్ మీద వదులుతుంటే ఎలా? నేను ఆయనతో మాడుతాను, ఏదో చర్య చేస్తానని చెప్తున్నారు కానీ. Yeah, I'll give you an update. I'm not happy with what Putin's doing. He's people, and I don't know what the hell happened to Putin. I've known him a long time. అదే కామన్ సెన్స్ ఆయన వాడి ఈ యుద్ధాన్ని ఆపలేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ మనం దాని గురించి మాట్లాడదాం. డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్సో ఇక్కడ రష్యాని అన్ఈక్వోకల్ గా సపోర్ట్ చేస్తారు మన భారతీయులు. వాళ్ళు మనకి S-400 ఇచ్చారు, బిజినెస్ చేసాం, మనం బాగా హెల్ప్ అయింది మనకి. కానీ ఇదే రష్యా వాళ్ళ బిజినెస్ కి వచ్చేసరికి ఇండియా గురించి దుష్ప్రచారం చేయడానికి కూడా వెనకాడట్లేదు. చెప్తున్నాను కదా, జియో పాలిటిక్స్ లో ఎప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే ముందుకు వస్తుంది, పర్మనెంట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. ఈ కాంప్లెక్సిటీని అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నాం. దానికన్నా ముందు నా సైడ్ నుంచి ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఈ డైలీ వీడియోస్ని ఒక నాలెడ్జ్ పిల్ల మీరు అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, అందరికీ అర్థమయ్యేలా ఉండే 10-15 నిమిషాల వీడియో రోజు మీ ఫీడ్లోకి నేను పెట్టగానే రావాలంటే మీరు చేయాల్సింది కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం. అలాగే డైలీ చూసేవాళ్ళు మీరు నా ఛానల్కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే అది కింద కనబడే లైక్ బటన్ నొక్కడం. మీరిద్దరు రెండు చేస్తారుగా, డన్. నేను ఏదైనా చెప్పే ముందు ట్రంప్తో చిన్న ఫన్నీ క్లిప్ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. జాగ్రత్తగా వినండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ ఎట్ ఆల్ అంటున్నాడు కదా ఆయన చాలా క్యూట్ గా ఉంది. I don't like it at all. దాన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏది నేను గెలవాలి అని ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నప్పుడు, ఇది లాస్ట్ ఇయర్ 2024, ఈ 24 కూడా కాదు 23లోనే. ఆ టైంలో ఏం నడుస్తుంది, యుక్రెయిన్ కి అప్పటి డెమోక్రాట్స్ గవర్నమెంట్ చాలా డబ్బులు పంపించేస్తుంది. ఆ టైంలో ఓవరాల్ గా బైడెన్ గవర్నమెంట్ నుంచి $175 బిలియన్ వెళ్ళిందని చాలా న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చాయి. ఈ నెంబర్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది అటు ఇటు. బట్ చాలా పెద్ద మొత్తంలో డబ్బును ముట్ట చెప్పారు యుక్రెయిన్. బట్ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే అన్ఈక్వోకల్ సపోర్ట్ ఇవ్వలేదు. అంటే కంప్లీట్ గా రష్యాని అటు వెనక్కి పంపించట్లేదు, అట్ ది సేమ్ టైం రష్యాని కంప్లీట్ గా ఆక్రమించుకొని ఇవ్వట్లేదు యుక్రెయిన్. దీని గురించి ఇంకా క్లియర్ గా నేను జాగ్రత్తగా చెప్తాను, ఒక 2 minutes. బట్ ఇది మీరు వినాలి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే యుద్ధం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి 2022లో మొదలైంది కొంచెం గట్టిగా. మళ్ళీ వచ్చి చెప్పిన తర్వాత మేము నేటోలో జాయిన్ అవుతాం, US ఒడిలో వెళ్ళి కూర్చుంటామని. ఇది పుట్టినకి నచ్చలేదు, ఆయన ఈగో హర్ట్ అయింది. అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధాన్ని
ఈ యూఎస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది, ఎందుకంటే యూఎస్ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది అందులో. ముందుగా డిఫెన్స్ డీల్స్ అన్ని గట్టిగా జరుగుతాయి. ఈ యుక్రెయిన్ కి సీ ఫేసింగ్ ఏరియా ఏదైతే ఉందో, పోర్ట్లు ఎక్కడైతే ఉంటాయో అదంతా యూఎస్ అండర్లోకి వచ్చేస్తుంది క్రమేణా. ప్లస్ రష్యాతో ఉండే ఈ వైరం ఏదైతే ఉందో అది స్లో కంటిన్యూ అవుతుంది. బట్ ఎప్పుడైతే ట్రంప్ వచ్చి దీనికి ఆనకట్టు కట్టి ఈ డబ్బులు వెళ్ళడానికి కుదరదు, ముఖ్యంగా యుక్రెయిన్కి ఎందుకు పంపిస్తున్నారు మీరు, మన దగ్గర ఉండే సమస్యలు చాలావా, కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలా, వాళ్ళకి మనకి ఏం సంబంధం అని మాటలని మాడేసరికి జనాలు మనోడు ఆపుతాడు ఈ యుద్ధాన్ని, చెప్పిన మాటకి తగ్గట్టుగానే 24 గంటలు ఆపేస్తాడు అనుకుని వస్తే, I want the war to stop. I want to save lives that are being uselessly 100 రోజులైంది, 100 days. గొడవ తగ్గకపోగా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఈయన జెలెన్స్కీ నేను ఆఫీస్కి పిలిపించుకొని ఆయన బహిరంగంగా ఆయనకు అలవాటు ఉన్నట్టే అక్కడే డొనాల్డ్ ట్రంప్ పథకం అది, నా చెంతకి రండి దొబ్బులు తినండి దొబ్బేయండి పథకం ఇది, ట్రంప్ స్పెషల్. ఇందులో ఫస్ట్ బాధితుడు జెలెన్స్కీనే. దీని మీద మనం వీడియో కూడా చేసాం, ఆ టైంలో మీరు అందరూ చూసే ఉంటారు. పిలిపించి ఆయన ఇమిటేట్ చేసి మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మేము ఇవ్వమని ప్రకటించి తర్వాత ఉండే లంచ్ ఆ ప్రొసీజర్ అంతా ఆపేసి ఈయన బయటికి గెంటేశాడు. అట్ ది సేమ్ టైం ఈయన పుటిన్తో మంచి ఫ్రెండ్షిప్ చేసి మీరు అడిగింది చేస్తామని చెప్పి పిలిపించుకొని మాట్లాడి బుజ్జగించి ఇదంతా చేస్తున్నప్పుడు ట్రంప్ గారి మైండ్లో ఏం రన్ అవుతుంది, పుటిన్కి అందంగా చెప్తే చెప్పిన మాట వింటాడు అని. బట్ ఆయన వినే వ్యక్తి కాదు, వినే మనస్తత్వం కూడా లేదు ఆయనకి. మళ్ళీ మొన్న ఆదివారం యుద్ధం మొదలైంది. అలా 3 సిటీలను టార్గెట్ చేసి ఇటు సైడ్ నుంచి చాలా బలంగా ఈ డ్రోన్లు ఈ మిజైల్లు వెళ్ళినాయి. గట్టిగా మాడితే 300కి పైగా డ్రోన్లు, 10ల సంఖ్యలో మిజైల్లు. వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉంది అందులో, కివ్. ఈ గ్యాప్ మొత్తం మీరు చూసుకుంటే ఈ గత కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 20% ఆఫ్ ద యుక్రెయిన్ ఆక్రమించేసుకుంది. ప్రస్తుతానికి రష్యా టార్గెట్ ఏంటంటే యుక్రెయిన్ ఇలా వదిలేస్తే ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి నేటోలో చేరిపోతుంది, యూఎస్ఏ మన బార్డర్ దగ్గర ఉంటే మనకే కష్టం, అది మొదటికే మోసం వస్తుంది, దాన్ని మనం లాగేసుకుందాం అనేటిది పుటిన్ వాదన, రష్యా వాదన. బట్ ప్యారలల్గా మీరు యుక్రెయిన్ ఏమంటుందో చూస్తే, మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇది, దానికి మీరు ఎలా భంగం కలిగిస్తారు, 2025లో ఈ నేలను ఆక్రమించేసుకోవడం ఇదేంటిది అని యుక్రెయిన్ గట్టిగా మాడుతుంది. చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. బట్ ఈ గొడవ మధ్యలో సందట్లో సడేమీ అయింది ట్రంప్. నాకు ఈ యుద్ధాలు అనేది నచ్చో, జనాలు కామన్ సెన్స్ వాడాలి, హైలీ ఇంటెలిజెంట్గా ఉండాలి అని చెప్పే ట్రంప్ అదే కామన్ సెన్స్ని వాడి ఈ 2 దేశాల మధ్యలో యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు, ముఖ్యంగా 24 hours నేను ఆపేశానని చెప్పి మరి. సో మీరు జాగ్రత్తగా వినండి, ఈ గొడవ 2 దేశాలకు సంబంధించి కాదు, యూఎస్కి రష్యాకి కాదు. ట్రంప్ ఇవాళ పుటిన్ క్రేజీ అయిపోయాడని చెప్తున్నా, పుటిన్ నాకేం సంబంధం లేదు, నేను యుక్రెయిన్ ఆక్రమించేసుకుంటానని ఆయన చెప్తున్నా. 2 ఈగోల మధ్యలో వైరం ఇది. బట్ ఆ ఇంటర్వ్యూ మాత్రం చాలా హిలేరియస్ గా ఉంది. ఆ బీబీసీ వాళ్ళు వచ్చారు, బీబీసీ వాళ్ళు ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తారో మన అందరికీ తెలుసు. ఈ ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో కూడా వాళ్ళు రాసిన వార్తలు కానీ వాళ్ళు వేసిన హెడ్లైన్లు కానీ ఇండియా మీద అది వర్ణనాతీతం. అది ఈ పుటిన్ చేస్తుంది మీకు నచ్చలేదు అంటున్నారు కదా, దానికి మీరు ఏం చేయబోతున్నారు అంటే, నేను చేయాల్సింది చేస్తాను కానీ నువ్వు ఆ ఫేక్ న్యూస్ ఛానలే కదా, నువ్వు అదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటావు కదా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇన్ని Surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. నేను చెప్తాను కదా, ఇప్పుడు మనం బ్రతుకుతున్న టైమ్స్ ఏవైతే ఉన్నాయో, రష్యా, చైనా, యూఎస్ఏ, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, ఇండియా, పాకిస్తాన్, ఇంత వియర్డ్ టైమ్స్ దరిదాపుల్లో మనం ఎక్కడ చూడలేదు. అట్లీస్ట్ కొన్ని దశాబ్దాలుగా మనం చూసినా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే అన్నట్టున్నారు. ఈ రష్యా ఉంది కదా, రష్యా యుక్రెయిన్ పాలిటిక్స్ మనం మాట్లాడదాం కానీ, ఇదే రష్యా వాళ్ళ స్టేట్ ఓన్ న్యూస్ పేపర్, దాని పేరు రష్యా టుడే అనుకుంటే, ఆర్టీ, ఒక ఆర్టికల్ రాసిన చాలా రీసెంట్ గా, నిన్న మొన్న. అది ఈ ఇండోనేషియా ఫ్రాన్స్ తో చేసుకున్న డీల్ గురించి ఆలోచిస్తుంది. దానికి కారణం ఏంటంటే అంట, రఫేల్ జెట్స్ చాలా వీక్ అయిపోయినాయంట ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే గొడవలో. వీళ్ళకి ఏదో తెలిసినట్టు వీళ్ళు తొంగి చూసినట్టు చెప్తున్నారు. మీ అందరికీ చూసి ఒక రెగ్యులర్ వీక్షకుడికి ఒక డౌట్ రావచ్చు, రష్యా ఇండియా ఫ్రెండ్స్ కదా, మరి ఇండియాకి వ్యతిరేకంగా రష్యా ఎందుకు రాసిందంటే, ఇట్స్ ప్యూర్ బిజినెస్. రఫేల్ జెట్స్ అనేవి సుఖోయ్ 35s కి 57s కి డైరెక్ట్ కాంపిటీషన్ లాంటివి. మీరు ఇది కిరాణా కొట్టు ఎగ్జాంపుల్ తో చూడండి. మీరు ఇక్కడ 3 కిరాణా కొట్లు ఉన్నాయి జెట్స్ కి సంబంధించి. అమెరికాదేమో F-16s, F-35s అవన్నీ, ఫ్రాన్స్ ఏమో రఫేల్స్, రష్యా ఏమో సుఖోయ్స్. ప్రపంచం అంతా చూస్తుంది. ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే బైనాక్యులర్స్ చేసుకుని చూస్తుంది అనుకోండి, ఏ జెట్ బాగుంది, ఏ జెట్ పడిపోయింది, ఏ జెట్లు ఫాస్ట్ గా ఉన్నాయి, ఏ జెట్స్ బ్యాటిల్ టెస్టెడ్ అయి ఉన్నాయి. అందులో ఇండోనేషియా ఉంటుంది, వియట్నాం ఉంటుంది, ఇలా రకరకాల కంట్రీస్ ఉంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మేము ఏం కొందాం అని చూసుకుంటున్నప్పుడు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తుంటాయి. ఆ దేశపు డిఫెన్స్ వాళ్ళు ఏమంటారు ఇవన్నీ కూడా. మరి అలాంటి టైంలో ఇలాంటి ఆర్టికల్స్ రష్యా నుంచి పడితే, ఓ అవునా రఫేల్స్ బాలేవా, సరే మరి సుఖోయ్స్ తీసుకుందాం అని ఎక్కడ రష్యా కిరాణా కొట్లోకి వచ్చి సుఖోయ్స్ తీసుకుంటారో ఈ దేశాలు, ముఖ్యంగా ఇండోనేషియా లాంటి దేశం అని చెప్పి ఇలాంటి ఆర్టికల్స్ ఇచ్చేస్తుంటాయి. గాల్లో రాతలన్నీ. దీన్ని మన శివరు అని చెప్పి మన జర్నలిస్ట్ ఆయన డీబంక్ చేశాడు, డైరెక్ట్ గా బహిరంగంగా బయట పెట్టి దిస్ ఎ బేస్లెస్ ఆర్టికల్ అని రాశాడు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో కూడా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళు ఎగ్జైల్డ్ పీపుల్, అంటే పాకిస్తాన్కి భయపడి పాకిస్తాన్కి సంబంధించిన నిజాలు తెలిసి బయటికి వెళ్ళి ఎక్కడో బ్రతుకుతుంటారు గుండెలు చేతిలో పట్టుకొని. ఆయన కూడా రాశాడు, పాకిస్తాన్ అంతా చాలా క్లోజ్గా ఉంది, వీళ్ళు చేస్తున్న హడావడి, వీళ్ళు గెలిచారని చెప్పి వీళ్ళు కాలర్లు అవి ఎగరేసుకుంటుంటే అది ఏ కోసాన నమ్మసఖ్యంగా లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు ఆయన కూడా చెప్తున్నాడు. మీరే చూడండి ఒకసారి. అండ్ మనకు అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఈ రష్యా యుక్రెయిన్ గొడవ అసలు ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు షార్ట్ సమ్మరీ ఇస్తే జాగ్రత్తగా వినండి. ఈ గొడవ అందరూ ఎజ్యూమ్ చేస్తున్నట్టు 2022లో స్టార్ట్ అయింది కానీ దీని రూట్స్ 9th centuryలోనే పడ్డాయి. కివాన్ రస్
అనే ఒక డైనాసిటీ ఉండేది అప్పట్లో. ఇప్పుడు రష్యన్ క్యాపిటల్ కివ్ ఏదైతే ఉందో అది ఆ రాజ్యానికి కూడా రాజధాని. ఈ ఎంటిటీ నుంచే మేము వచ్చాం, మేము వీళ్ళ డిసెండెంట్సే అని ఇటు రష్యా చెప్తుంది, ఇటు యుక్రెయిన్ కూడా చెప్తుంది. బట్ ఎప్పుడైతే 1700s టైం మనం వచ్చామో యుక్రెయిన్ అనేది రష్యన్ ఎంపైర్ కిందకి వచ్చేసింది. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడాల్సి వస్తే ఇటు సగం రష్యన్ ఎంపైర్ కి, ఇటు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కిందకి వచ్చింది. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ కల్చర్ని వీళ్ళు తుడిపేద్దామని యుక్రెయిన్ కాలనీలో ట్రీట్ చేసింది. ఇంకో 200 సంవత్సరాలు మనం కట్ చేస్తే 1900s బిగినింగ్ లో ఆ టైంలో రష్యన్ రెవల్యూషన్ అంతా జరిగి యుక్రెయిన్ ఇండిపెండెంట్ అయినప్పటికీ లేదు మనందరం కలిసి ఉండాలి అని కమ్యూనిజం అనే థియరీని పుణికిపుచ్చుకొని ఫోర్స్ఫుల్ గా యుక్రెయిన్ కలిపేసుకున్నారు USSR లో. ఆ టైంలో 15 రిపబ్లిక్స్ ఉండేవి, అందులో యుక్రెయిన్ ఒకటి. 1930s లో స్టాలిన్ చేసిన విధ్వంసం మనందరికీ తెలుసు. ఒక మ్యాన్ మేడ్ ఫెమైన్ లాంటిది సృష్టించి కొంతమంది 30 లక్షలు అంటారు, కొంతమంది 70 లక్షలు అంటారు, ఇలా ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఇవాళకి దాన్ని తలుచుకుంటే యుక్రెయిన్ లో ఉన్న వాళ్ళ రక్తం ఉడికిపోతుంది. 40s నుంచి 80s వరకు సోవియట్ సప్రెషన్ జరిగింది మొత్తం ఆ రీజియన్ అంతా. ఎప్పుడైతే 1991లో సోవియట్ యూనియన్ మొత్తం కొలాప్స్ అయిపోయిందో అప్పుడు సెపరేట్ అయిపోయింది యుక్రెయిన్. ప్రాపర్ ఇండిపెండెన్స్ డే కూడా August 24th, 1991. బట్ రష్యా అప్పటి నుంచి యుక్రెయిన్ ఇండిపెండెన్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా ఈ నేటో ఇష్యూ ఏదైతే ఉందో, యుక్రెయిన్ అమెరికా సైడ్ వెళ్ళిపోతే మా బార్డర్లకి టెన్షన్ వస్తుంది అని రష్యా భయపడింది. వాళ్ళ భయానికి అర్థం ఉంది. యుఎస్ ఎలాంటి దేశం మనందరికీ తెలుసు. అలాంటి దేశపు వసాల్ స్టేట్ ని వాళ్ళ బార్డర్తో వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు? వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం నుంచి అపోజిషన్ ఉన్నా కూడా ఈ గ్యాప్ మొత్తంలో ఒక 20% ఆఫ్ ద యుక్రెయిన్ ఆక్రమించేసుకున్నారు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఈ పోర్ట్ ఏరియాస్, ఈ సీ ఏరియాస్, ఈ సీ సిటీస్ ఏవైతే ఉంటాయో, మన దేశంలో చెన్నై, ముంబై ఎలా ఉంది, అవి ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్ సిటీస్ అవి. అలా యుక్రెయిన్లో ఏవేవైతే ఉన్నాయో ఆ ఏరియాని లాగేద్దాం అనే 1 పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తుంది. ట్రంప్ వచ్చి కొంచెం మధ్యలో పంచాయతీ చేయడానికి పెదరాయిడ్లా చూశాడు, కానీ రష్యా ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అది మొన్నటి చర్యతో మనకు అర్థమైపోయింది. అందుకే ట్రంప్ ఈగో కూడా హర్ట్ అయింది. ఈ నేటోలో జాయిన్ అయిపోవాలి, అమెరికాకి ఎలా అయిపోవాలని చెప్పి జెలెన్స్కీ మొదలుపెట్టింది కాదు అది. ఇవి 2002 నుంచి యుక్రెయిన్ పాలిటిక్స్ లో ఉన్నాయి. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి 2002కి మనం రివైండ్ చేసుకుని వెళ్దాం. ఫస్ట్ ఫార్మల్ డిక్లరేషన్ ఆ సంవత్సరంలోనే జరిగింది. ఇది రష్యాకి అసలు నచ్చలేదు. లియోనిడ్ కుచ్మాన్ అప్పటి ప్రెసిడెంట్ ఆయన యుక్రెయిన్ కి మా గోల్ ఇదే, నేటోలో జాయిన్ అవ్వాలి అని ఆ రోజు ఆయన ఆద్యం పోసాడు. ఇన్ఫాక్ట్ 2008లో ఒక సమిట్ జరిగింది, బుచారెస్ట్ సమిట్ అని చెప్పి. యుక్రెయిన్ కి జార్జియాకి మీకు మెంబర్షిప్ ఇస్తాం అని ప్రామిస్ చేసింది, కానీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ గీయలేదు ఆ రోజు నేటో. ఇన్ఫాక్ట్ దీనికి 2010లో హాల్ట్ పడింది. యుక్రెయిన్ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి ప్రెసిడెంట్ ప్రో రష్యా ఉంటాడు, ఒకసారి యాంటీ రష్యా ఉంటాడు. ఈసారి ప్రో రష్యన్ ప్రెసిడెంట్ వచ్చి విక్టర్ యానుకోవిచ్ అని, ఆయన మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ పేపర్ని పక్కన పడేశాడు, ఏవి నేటో పేపర్ని. తర్వాత కొన్ని సంవత్సరాలు సామరస్యంగానే ఉన్నారు. ఎప్పుడైతే 2014లో ఇంకో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందో రష్యాకి యుక్రెయిన్కి, డాన్బాస్ కాన్ఫ్లిక్ట్ అని, ఆ రోజు యుక్రెయిన్ న్యూట్రాలిటీని అబాండన్ చేసేసి మేము అమెరికా సైడే ఉన్నాం అని కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ అది ఇంకా ముందుకి వెనక్కి వస్తానే ఉంది. ఒక ప్రెసిడెంట్ రావడం, నేటో అని చెప్పడం, దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లడం, రష్యాని ఇరిటేట్ చేయడం. ఇక్కడ రెండు దేశాలని మనం ఒక థర్డ్ పర్సన్ స్పెక్టేటర్ లాగే చూడాలి. ఇన్ఫాక్ట్ 2019లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ ప్రకారం మేము EUలో జాయిన్ అవుతాం, యూరోపియన్ యూనియన్ అని, అండ్ నేటోలో కూడా జాయిన్ అవుతాం అనే గోల్స్ ఉన్నాయి అందులో. ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటారు కదా, అది జెలెన్స్కీ చేసింది. 2022లో ఆయన ఇంకా చాలా బలంగా మాడేసరికి రష్యా తట్టుకోలేక ఇంకా లేదు అని చెప్పి ఆక్రమణ మొదలుపెట్టింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది జరిగింది. ఇది కొన్ని దశాబ్దాల, కొన్ని సెంచరీస్ వైరం. ఇది ఒక రోజులో 24 గంటలు నేను ఆపేస్తా అని ట్రంప్ అంటే ఆగిపోయేది కాదు. ఆయన ఇవాళ రోజున చాలా ఎంటర్టైనర్లో అయిపోయాడు, ఒక స్టాండప్ కమెడియన్లో అయిపోయాడు ఆయన. సీ నో డౌట్ హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రెసిడెంట్ ఆయన. కాకపోతే ఇవాళ ఆయన చూస్తే ఎవరికి కోపం రాదు, సింపుల్ గా ఏదో మాడేస్తాడు. ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు, నువ్వు ఫేక్ న్యూస్ కదా అంటాడు, కాశ్మీర్ 1000 సంవత్సరాల ప్రాబ్లం అంటాడు, ఇండియా పాకిస్తాన్ గొడవను ఏదో 2 చిన్నపిల్లలు కొట్టుకుంటుంటే 2 సమఉజ్జీలు కొట్టుకుంటుంటే నేను వెళ్ళి ఆపినట్టు మాట్లాడతాడు ఆయన. అది తప్పే. రష్యా నేను చెప్తే 24 గంటలు ఆగిపోద్ది అన్నాడు. ఆయన మొహం మీద కొట్టినట్టు రష్యా ప్రవర్తిస్తుంది. ఇది నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తుందో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్యలో జరిగే గొడవ కూడా మనకి సంబంధించిందే, మనల్ని ఎఫెక్ట్ చేసేదే. మీకు సింపుల్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ అంతా ఎలా సింక్ అయిపోయి ఉందంటే, సప్లై చైన్స్ కానీ ఇవి కానీ, మన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి రష్యాకి యూఎస్కి మధ్యలో గొడవ జరిగితే. ఇవాళకి పాకిస్తాన్కి అమెరికా ఫేవర్ చేయడానికి కానీ, న్యూస్ కానీ, ఆర్టికల్స్ కానీ వాళ్ళ వైపుగా రావడానికి కారణం రష్యాకి అమెరికాకి మధ్యలో జరిగిన ఈ కోల్డ్ వారే. అప్పట్లో పాకిస్తాన్ అటు సైడ్ వెళ్ళింది. ఇది నేను ఐ కాంట్ రీటరేట్ ఇట్ ఇనఫ్. సో మీరు ఎక్కడైనా బయట దేశంలో ఉంటుంటే, అక్కడ పాకిస్తానీలు కూడా ఉంటే, వాళ్ళు ఏదో న్యూస్ ఆర్టికల్స్ చూపించిన, అమెరికన్ న్యూస్ ఆర్టికల్స్ ఇవి కానీ అవి కానీ చూపించినా కూడా మీరు సీరియస్గా తీసుకోకుండా దాన్ని. దేనికైనా ప్రూఫ్ అడగండి. రఫేల్ పడిపోయిందని చెప్తే ఎక్కడ ప్రూఫ్ అని అడగండి. ఇవాళ థర్డ్ పార్టీ చెకర్స్ మనం చెక్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఏ ఎయిర్ బేస్ని మనం కొట్టామని. అంతెందుకండి, షేబాజ్ షరీఫ్ చెప్తున్నాడు, నేను స్విమ్మింగ్ పూల్లో నిక్కరేసుకొని స్విమ్మింగ్ చేస్తుంటే నాకు కాల్ వచ్చింది, అసీం మునీర్ చేసి ఇలాగ ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టాను అన్నాడని చెప్తున్నాడు. सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने अभी लॉन्च किए हैं एक नूर खान एयरपोर्ट पे गिरा है,
మరి మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది మీరు వినండి అని చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంటైర్ ఇష్యూ మీద, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి మైండ్ స్టేట్ మీద, అన్నిటికన్నా ముఖ్యంగా మన లీడర్స్ బయటికి వెళ్ళి మాట్లాడుతున్న ఈ వైనం మీద. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో డౌన్. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒక మంచి డిస్కషన్ ఫారంలో పెడదాం, అందరం మాట్లాడుకోవడానికి ఉండాలి. లోకల్ ఇష్యూస్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం అయి ఉండాలి, లేదా కంప్లీట్ కాయిన్కి 2 సైడ్స్ మన ముందు ఉండాలి. ఐ బ్రింగ్ దోస్ టాపిక్స్ యాజ్ వెల్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్: ఈ రష్యా యుక్రెయిన్ గొడవ ఏ సంవత్సరంలో మొదలైంది? ఈ ఆక్రమణ ఫస్ట్ జరిగింది ఏ సంవత్సరంలో? నేను ఈ మోడర్న్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాను, సెంచరీస్ క్రితం జరిగింది కాదు. ఆప్షన్ ఏ ఇస్ 2014, ఆప్షన్ బి ఇస్ 2016, ఆప్షన్ సి ఇస్ 2022, ఆప్షన్ డి ఇస్ 2008. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అండ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. మీరు అక్కడ నా వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో అండ్ నాతో ఏమైనా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ అయినా ఇద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా దొరికేస్తాయి. ఇక్కడ దొరకపోయినా మన టీం నడుతున్న పేజ్ ఒకటి ఉంది, ఏజుడ్ రీల్స్ అని, అందులో దొరికేస్తుంది మీకు. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ మీరు ఈ పర్టికులర్ వీడియో చూసారా? జపాన్లో అక్కడి గవర్నమెంట్ జనాలకి డైరెక్ట్గా బహిరంగంగా చెప్తుంది మీరు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని. సో జపాన్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద, ఆ స్టేటస్ మీద గవర్నమెంట్కి ఎందుకు అంత ఉత్సాహం ఉంది, ఎందుకంత ఉత్సుకత చూపిస్తుంది, దాని గురించి ఒక వీడియో ఫుల్గా చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ బై ద వే, మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నైట్ పడుకునే ముందు జస్ట్ ఒకసారి చూసేద్దాం వీడియో, ఒక 15 minutes ఉంటుంది. నాకు నాలెడ్జ్ పిల్ల యాడ్ అయిపోద్దని మీరు అనుకుంటున్నారు కదా, అదే నాకు కొండంత బలం, ధైర్యం. మీరు తెలియట్లేదు మీరు నాకు ఎంత పవర్ ఇస్తున్నారు. నేను చేస్తున్నది ఏం లేదు, ఇది మీరు ఇస్తున్నదే. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమైనా, ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ రావడమైనా. లెట్ us కీప్ ఆన్ గోయింగ్. మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే లైక్ బటన్ నొక్కండి. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. సింపుల్ గా మాట చెప్పేస్తున్నా. మీ అందరినీ రేపు ఇంకో వీడియోలో నేను కలుస్తా, ఇంకొక ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోతో. ఐల్ సీ యూ టుమారో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above soft diplomacy, rise above arrogance, రైజ్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.